తమిళనాడులోని కరూరు పట్టణం రక్తమూడింది. నటుడు తమిళ వెట్రి కళిగం పార్టీ అధినేత విజయ్ రాజకీయ అరంగేట్ర సభ పెను విషాదానికి వేదికైంది. శనివారం జరిగిన ఈ ర్యాలీలో ఊహించని రీతిలో జరిగిన తొక్కిసలాట్లో 39 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన వెనుక నిర్వాహకుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు దారి తీసిన కొన్ని అంశాలను ఇప్పుడు మాట్లాడుకుందాం. అంచనాల్లో ఘోర వైఫల్యం. సభకు కేవలం 10,000 మంది వస్తారని నిర్వాహకులు పర్మిషన్ తీసుకోగా ఊహించని రీతిలో 30,000 మందికి పైగా జనం రావడంతో నిర్వాహకులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అరకొర భద్రతా సిబ్బంది 27,000 మంది జనాన్ని నియంత్రించడానికి కేవలం 500 మంది పోలీసులు మాత్రమే మోహరించారు. ఇది ఏమాత్రం సరిపోక 1,00,000 మంది పైగా జనం పోటెత్తడంతో చేతులెత్తేశారు. షెడ్యూల్ ఉల్లంఘన. పార్టీ ఎక్స్ ఖాతాలో విజయ్ మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని ప్రకటించి ఆయన సభాస్థలికి చేరుకునే సమయానికి రాత్రి 7:40 నిమిషాలైంది. అయితే ఎండలో ఉక్కపోతలో ఆహారం నీరు లేకుండా వేచి ఉన్న జనానికి కనీసం త్రాగునీరు, ప్రాథమిక చికిత్స వంటివి ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సొమ్మసిల్లి కొంతమంది నీరసంతో, కొంతమంది ఎలాగైనా బయటపడాలని ఈ తొక్కిసలాటకు కారణంగా చెప్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ లోపాలు. విజయ్ వాహనం రాగానే అభిమానులు ఒక్కసారిగా వేదిక వైపు దూసుకొచ్చారు. వారిని నియంత్రించే సరైన ప్రణాళిక లేకపోవడం, అత్యవసర ద్వారాలు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక చాలా మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ విషాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే ఘటనలో గాయపడి ఆసుపత్రులు చికిత్స పొందిన వారికి కూడా 2 లక్షల ఆర్థిక సాయం అందచేయనున్నట్లు వెల్లడించారు. తాను ప్రకటించిన ఈ మొత్తం వారి కుటుంబాల్లో వెలుగులు నింపలేదని, వారికి జరిగిన నష్టాన్ని పోడ్చలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.